హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డేటు మే 1వ తారీఖు అండి, 2025వ సంవత్సరం. ప్రజెంటు డిటిహెచ్ ఆఫర్స్ గురించి అండి. ఈ మంత్లో, ఈ ఇయర్లో ఏ డిటిహెచ్ ఆఫర్ బాగుందన్నది ఈరోజు వీడియో అండి. చాలామంది కస్టమర్స్ నాకు ఫోన్ చేసి, అన్న ప్రజెంట్ ఏ డిటిహెచ్ బాగుంది, ఏ డిటిహెచ్కి మంచి ఆఫర్స్ ఉన్నాయి చెప్పండి అని అడుగుతున్నారండి. అదేవిధంగా అన్న మేము కొత్త టీవీ తీసుకున్నాము, మా టీవీ 22 ఇంచీలు, 32 ఇంచీలు, 55 ఇంచీలు, ఏ డిటిహెచ్ బాగుంటుందన్న అని అడుగుతున్నారు. ప్రజెంటు ఏ డిటిహెచ్ తక్కువ రీఛార్జ్ అమౌంట్ పడుతుందని అడుగుతున్నారు. అదేవిధంగా అన్న మేము పెద్ద టీవీ తీసుకున్నాము, హెచ్డి ఛానల్స్ ఎక్కువ వచ్చే ఒక డిటిహెచ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు కృష్ణ, నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. ఈరోజు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఈ టీవీ డిష్లో 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రజెంట్ కూడా నేను టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్తిగా మొత్తం ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ డిటిహెచ్ రంగంలో 3 డిటిహెచ్లు అయితే ఉన్నాయండి. ఒకటి సన్ డైరెక్ట్, 2 టాటా స్కై, 3 ఎయిర్టెల్ అండి. ప్రజెంట్ అన్నది ఈ మంత్లో ఎక్కువగా మంచి ఆఫర్ ఏంది ఉందంటే అది ఒక టాటా ప్లేలోనే ఉందండి. ఎందుకు టాటా ప్లేనే మంచి ఆఫర్ ఉంది అన్న విషయానికి వస్తే, నేను ఈ వీడియోలో టాటా ప్లే గురించి చెప్తానండి. మన పాత వీడియోస్లో కూడా ఎయిర్టెల్, సన్ డైరెక్ట్ గురించి ఉన్నాయి. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఏ డిటిహెచ్ బాగుంది. నేనైతే టాటా ప్లే బాగుందని చెప్తున్నాను. టాటా ప్లే ఎందుకు బాగుంది అన్నది ఈ వీడియోలో నేను చెప్తానండి. 100% మీరైతే తెలుసుకోండి. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ డిటిహెచ్ ఎందుకు తీసుకోవాలనేది మీరే తెలుసుకోండి. ఈ డిటిహెచ్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఈ డిటిహెచ్ని అయితే మేము అందిస్తామండి. ప్రజెంట్ ఈ డిటిహెచ్ అయితే 100% క్యాష్ బ్యాక్తో మీకు వస్తుంది. ఈ డిటిహెచ్ అనేది 3000 రూపాయలు అండి. ఈ 3000 రూపాయలకి మీకు 100% క్యాష్ బ్యాక్తో, అంటే మీరు కట్టిన అమౌంట్ మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుందండి. ఇది 100% క్యాష్ బ్యాక్. అందుకే మేము టాటా ప్లే గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ 3000 రూపాయల క్యాష్ బ్యాక్ అన్న ఆఫర్ ప్రజెంట్ అయితే ఈ మంత్లో వచ్చింది కాదండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ ప్యాక్ అయితే ఉంది. టాటా స్కైలో అన్ని ప్యాక్స్ కూడా ఆగిపోయాయండి. ఒక 3000 ప్యాక్ ఇప్పుడు రన్ అవుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్గా ఈ ప్యాక్ అయితే ఉందండి. కస్టమరు పెట్టిన అమౌంట్ ప్రతి రూపాయి కూడా వెనక్కి వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని డిటిహెచ్ని తీసుకోండి. ప్రజెంట్ టాటా స్కై ఎందుకు తీసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు వీడియో అండి. చూడండి, నేనైతే నా బుక్లో రాసుకున్నాను, దాని ప్రకారం చెప్తాను చూడండి. 100% క్యాష్ ఆన్ బ్యాక్ వస్తుందండి. అంటే మీరు కట్టిన అమౌంట్ ప్రతి రూపాయి వెనక్కి వస్తుందండి. మీరు 3000 రూపాయలు కడతారు, మళ్ళీ మీకు 3000 రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో, అదే రీఛార్జ్ రూపంలో మళ్ళీ వచ్చేస్తుందండి. అదేవిధంగా ఫ్రీ ఇన్స్టలేషన్ అండి. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఫ్రీ ఇన్స్టలేషన్లో ఈ డిటిహెచ్ లభిస్తుందండి. మీరు కేవలం 3000 రూపాయలు కడితే సరిపోతుంది. మళ్ళీ ఆ 3000 రూపాయల్లో మీకు డిటిహెచ్, కొత్త బాక్సు, రిమోటు, 10 మీటర్ల వైర్ ఫ్రీగా ఇస్తారండి. మొత్తం డిటిహెచ్ అంతా ఫ్రీగా లభిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలోనండి. మీకు ఫిట్ చేసిన తర్వాత మీరు అమౌంట్ ఇస్తే సరిపోతుంది, టెక్నీషియన్కి ఇస్తే సరిపోతుందండి. ఏపీ, తెలంగాణ ఎక్కడైనా మా సర్వీస్ అయితే అవైలబుల్ ఉందండి. సేమ్ డేలోనే ఇన్స్టలేషన్ అయితే అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా 24/7 మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదా మీకు కస్టమర్ కేర్ అందుబాటులో లేకపోతే టాటా ప్లే లైవ్ టీవీ ఒక యాప్ అయితే ఉందండి. ఇది టాటా ప్లే వాళ్ళు కస్టమర్ కోసం, అంటే టాటా ప్లే కస్టమర్స్ కోసం అయితే డిజైన్ చేశారండి. ఈ యాప్లో మీరు కస్టమర్ కేర్ మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో అదే సపోర్ట్ని ఈ యాప్ కూడా చేస్తుందండి. మీరు ఈ యాప్లో ఏవైనా ఛానల్స్ అంటే మీరు పెట్టుకునే ప్యాక్ కాకుండా ఎక్స్ట్రాగా ఏవైనా ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్లో యాడ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఎక్కువ ఛానల్స్ ఉన్నప్పుడు ఏవైనా ఛానల్స్ దాంట్లో రిమూవ్ చేసుకోవాలంటే ఈ యాప్ ఉపయోగించి రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ యాప్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు మంత్లీ ఎంత రీఛార్జ్ పడుతుంది, మీరు చేసుకునే ఛానల్స్కి ఏ ఛానల్స్ వస్తాయి అన్న లిస్టు ప్రతి ఒక్కటి ఆ యాప్లో మీకు చూపిస్తాయండి. ఇదే కాకుండా ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉపయోగించి మీరు మొబైల్లో లైవ్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చండి. మీరు మీ టీవీకి ఏ ప్యాక్ అయితే వేయించుకుంటున్నారో ఆ టీవీ ఛానల్స్ ఈ మొబైల్ లైవ్ టీవీలో ఫ్రీగా వస్తాయండి. ఈ మొబైల్ లైవ్ టీవీని ఒక డిటిహెచ్ కస్టమర్ 2 మొబైల్లో యూజ్ చేసుకోవచ్చండి. టాటా ప్లే లైవ్ టీవీని యాప్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఎందుకనంటే
కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా ఈ యాప్ని అయితే డిజైన్ చేశారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుందండి. మీకు యాప్ అర్థం కాకపోయినా మీకు వాట్సాప్లో ఒక ఫోన్ నెంబర్ అయితే ఉందండి. ఈ ఫోన్ నెంబర్కి మీకు మెసేజ్ చేసినా, మీకు ఏవైనా ఛానల్స్ యాడ్ కావాలన్నా రిమూవ్ చేయాలన్నా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది. మీకు డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ వాట్సాప్ నెంబర్ అండి. అదేవిధంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో అయితే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కస్టమర్ కేర్ నెంబర్స్ అండి, చూడండి పైన 2 చూపిస్తున్న నెంబర్స్, ఈ 2 నెంబర్స్ కూడా కస్టమర్ కేర్ నెంబర్లు అండి. మీకు ఈ మొబైల్ నెంబర్ కానీ, అదే ఈ టాటా ప్లే లైవ్ టీవీ యాప్ కానీ, ఈ వాట్సాప్ నెంబర్ కానీ పనిచేయకపోతే మీరు డైరెక్ట్గా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో ఈ కస్టమర్ కేర్ నెంబర్కి అయితే ఫోన్ చేస్తే మీకు వితిన్ సెకండ్స్లోనే మీకు కాల్ అయితే కలుస్తుందండి. కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. టాటా ప్లేలో ఎయిర్టెల్, సన్ డైరెక్ట్ లాగా కలవకపోవడం అయితే ఉండదు. మీకు 1 మినిట్లోనే టాటా ప్లే కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే దొరికిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అదేవిధంగా టాటా ప్లేలో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రీఛార్జ్ స్టాప్ ఆప్షన్ అండి. అంటే మీరు పొరపాటున మీరు ఈ 3000 ప్యాక్ తీసుకున్న తర్వాత మీ ఇంట్లో టీవీ చెడిపోయినా, లేదా మీ సెటప్ బాక్స్ ఫెయిల్ అయిపోయినా, మీరు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా, మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా చదువుకున్న పిల్లలు కానీ ఉన్నప్పుడు కొన్ని రోజులు టీవీ ఆపాలనుకున్నా ఈ టాటా ప్లే కస్టమర్ వాళ్ళు, అంటే 3000 ప్యాక్ తీసుకున్న కస్టమర్స్ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఇది దగ్గర 90 రోజుల వరకు ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మంచి ఆప్షన్ అండి, మీరు యూజ్ చేసుకోండి. ఈ ఆప్షన్ అనేది వేరే డిటిహెచ్లో అయితే ఉండదు, ఒక్క మన టాటా ప్లేలోనే ఉంటుంది. అది కూడా కస్టమర్సే ఓన్గా టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉపయోగించి రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే కస్టమర్స్కి టాటా ప్లే వాళ్ళు ఇచ్చారండి. ఇది కొత్త కస్టమర్స్కి అయితే అవ్వడం లేదు, 3 months దాటిన కస్టమర్స్కి అయితే అవుతుంది. అదేవిధంగా ఈ స్టాప్ అనే ఆప్షన్ మీరు కస్టమర్ కేర్కి కానీ లేదా మా లాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ ఫోన్ చేసి చెప్తే ఎన్ని రోజులు ఆపాలంటే అన్ని రోజులు అయితే ఆపుతామండి. ఇలా చెప్పకపోతే మాత్రం మీ రీఛార్జ్ అయితే ఆపదు, మీరు అనుకుంటే ఆపదు. కస్టమర్స్కి కానీ కస్టమర్ కేర్కి కానీ టెక్నీషియన్స్ కానీ వాట్సాప్ నెంబర్కి కానీ స్టాప్ అనే ఆప్షన్ పెడితేనే స్టాప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి, యూజ్ చేసుకోండి. ఇది ఈ టాటా స్కై అనే డిష్ మీకు ఇంట్లో కరెంటు ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ పైన టీవీ డిష్ అనేది రన్ అవుతుందండి. కరెంటు ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. కరెంట్ వెళ్ళేటప్పుడు టీవీ అయితే రాదండి, లోకల్ కేబుల్ గట్ట డిటిహెచ్లు మాత్రం వస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సల్ రిమోట్ అండి. యూనివర్సల్ రిమోట్ అంటే ఏమీ కాదండి, ఇటు టీవీ ఆన్ ఆఫ్ కి అటు సెటప్ బాక్స్ ఆన్ ఆఫ్ కి రెండింటికి పనిచేస్తాయండి. అంటే కొన్ని టీవీలకి ఎంఐ టీవీ, రెడ్మీ టీవీ ఇటువంటి టీవీలకి టీవీ ఆన్ ఆఫ్ కూడా టీవీ రిమోట్ అయితే ఉపయోగించాల్సి వస్తుందండి. కానీ టాటా ప్లే డిటిహెచ్ తీసుకునే వాళ్ళకి టీవీ ఆన్ ఆఫ్ కి అదేవిధంగా సెటప్ బాక్స్ ఆన్ ఆఫ్ కి ఒకే రిమోట్ యూజ్ చేసుకోవచ్చండి. ఏవి పోర్ట్ని మార్చుకోవడానికి కూడా ఈ రిమోట్ని ఉపయోగించుకోవచ్చు. సౌండ్ అప్ అండ్ డౌన్ కూడా ఈ రిమోట్ని ఉపయోగించుకోవచ్చు అండి. టీవీలో ఒక మ్యూట్ బటను, టీవీ ఆన్ ఆఫ్ బటను, ఏవి బటను, అదేవిధంగా సౌండ్ అప్ అండ్ డౌన్ బటన్, 4 బటన్లు అయితే పనిచేస్తాయండి. మనకి రిమోట్లోనే నేరుగా టీవీ బటన్, సెటప్ బాక్స్ బటన్ అని 2 ఆప్షన్లు అయితే ఉంటాయండి. టీవీ బటన్ అనేది టీవీ కంట్రోల్ చేయడానికి, ఎస్టీబీ బటన్ అనేది సెటప్ బాక్స్ కంట్రోల్ చేయడానికి అండి. అదేవిధంగా టాటా ప్లేలో ఒక మంచి ఆప్షన్ ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళే టీవీ చూస్తుంటారండి. వేరే డిటిహెచ్లో అయితే నెంబర్ కొట్టవలసి వస్తుంది. సన్ డైరెక్ట్లో అనుకోండి 150 ఛానల్ అయితే కొట్టాలి. అదేవిధంగా ఎయిర్టెల్లో అయితే 878 అలాంటి నెంబర్లు అయితే కొట్టాలండి. టాటా స్కైలో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదండి. ఫేవరెట్ అనే స్విచ్ ఉంటుందండి టాటా ప్లేలో. ఆ ఫేవరెట్ అనే స్విచ్లో మనం ఏమే ఛానల్ చూస్తామో ఆ ఛానల్ని ముందే ఫీడ్ చేసుకోవాలండి. ఫేవరెట్లో పెట్టుకుంటే ఆ స్విచ్ నొక్కగానే మనకి ఫేవరెట్ ఛానల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఇది ఒక మంచి ఆప్షన్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబర్లు కొట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఈ ఫేవరెట్లో ఛానల్ సెట్ చేసుకుంటే స్విచ్ నొక్కగానే మనకి ఛానల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఇది ఒక మంచి ఆప్షను, దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, పిక్చర్ క్వాలిటీ అండి. టాటా ప్లేలో పిక్చర్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుందండి. మరి ఏ డిటిహెచ్లో ఇంత పిక్చర్ క్వాలిటీ అయితే రాదు. ప్రొడక్ట్ క్వాలిటీ అండి. టాటా ప్లే డిటిహెచ్ వాళ్ళు పైన యాంటీనా నుంచి కింద వైరు అదేవిధంగా బాక్సు, రిమోటు అన్నవి పార్ట్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. టాటా వాళ్ళ గురించి చెప్పవసరమే లేదు. అదేవిధంగా హెచ్డి ఛానల్స్ అండి. హెచ్డి ఛానల్స్ అనేవి టాటా స్కైలో మాత్రమే తెలుగులో 12 ఛానల్స్ అయితే ఉన్నాయండి. మరి ఏ డిటిహెచ్లో కూడా లేవు. మనకి 309 రూపాయలకి తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ అయితే వస్తున్నాయండి.
ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకో స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు 23 రూపాయలు యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా మనము 12 హెచ్డి ఛానల్స్ అయితే ఎంజాయ్ చేయవచ్చు. అదే విధంగా అదే మనకి సన్ డైరెక్ట్ అదేవిధంగా ఎయిర్టెల్లో అయితే ఎయిర్టెల్లో 7 హెచ్డి ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. మనం వేసుకునే ప్యాక్లో 7 వస్తున్నాయి. ఎక్స్ట్రాగా కావాలంటే ఇంకో ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అది సన్ డైరెక్ట్లో అయితే 9 హెచ్డి ఛానల్స్ ఉన్నాయండి. కొత్తగా స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి తెలుగు అయితే యాడ్ అయ్యింది. ఇది మరి గుర్తుపెట్టుకోవాలి. మనకి టాటా స్కైలో 11 హెచ్డి ఛానల్స్ వస్తాయండి. జెమినీ మూవ్స్, మా టీవీ మా మూవ్స్, జీ తెలుగు జీ మూవ్స్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండి. ఈ 12 హెచ్డి ఛానల్స్ అయితే మనకి టాటా స్కైలో వస్తాయి. మంచి పిక్చర్ క్వాలిటీ వస్తుందండి. మనము చిన్న టీవీల నుంచి పెద్ద టీవీల వరకు ఒకే సెటప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చు అండి. ఇప్పుడు మన ఇంట్లో చిన్న టీవీ ఉంది, మనం టాటా స్కై డిటిహెచ్ తీసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున మనము 55 ఇంచులు 60 ఇంచులు 70 ఇంచులు 80 ఇంచుల టీవీ ఎంత పెద్ద టీవీ తీసుకున్నా సేమ్ బాక్స్నే వాడుకోవచ్చు అండి. మళ్ళీ టీవీ మారితే బాక్స్ మార్చవలసిన అవసరం అయితే ఉండదు. ఇది ఒక మంచి విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఉందనుకోండి, మనం ఒక 50 ఇంచులు 60 ఇంచుల టీవీ కొన్నాం అనుకోండి, ఆ బాక్స్ అయితే ఈ టీవీకి సరిపోదండి. ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ సరిపోదు. మళ్ళీ టాటా స్కై ఎయిర్టెల్ వేయాల్సి వస్తుంది. అదే మనం టాటా స్కై డిటిహెచ్ ముందే తీసుకున్నాం అనుకోండి, మనము మళ్ళీ టీవీ మార్చినప్పుడు డిటిహెచ్ బాక్స్ని అయితే మార్చవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు మనము ఈ 3000 ప్యాక్స్ గురించి అయితే చెప్తామండి. మనము డిటిహెచ్ తీసుకున్నప్పుడు 3000 రూపాయలు అయితే కట్టాలండి. ఈ 3000 రూపాయలకు గాను మనకి డిష్ ఇస్తారండి. అదేవిధంగా బాక్స్ ఇస్తారు, ఒక హెచ్డి బాక్స్ ఇస్తారండి. హెచ్డి బాక్స్ అంటే దీంట్లో మనము ఎస్డి చేసుకోవచ్చు, రీఛార్జ్ హెచ్డి చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఈ బాక్స్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా హెచ్డి రిమోట్ ఇస్తారండి. అదేవిధంగా 10 మీటర్స్ వైర్ ఇస్తారండి. బాక్స్కి యాంటీనాకి కలిపే వైరు 10 మీటర్స్ ఇస్తారండి. 10 మీటర్స్ మీకు ఫ్రీగా ఇస్తారు. 10 మీటర్స్ కంటే ఎక్కువ పడితే 1 మీటర్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక డిటిహెచ్కి 10 మీటర్స్ వైర్ ఇస్తారు. ఏ డిటిహెచ్ మీరు తీసుకున్న ఎయిర్టెల్ కానీ సన్ డైరెక్ట్ కానీ ఏ డిటిహెచ్ తీసుకున్న 10 మీటర్స్ వైరే ఇస్తారు. 10 మీటర్స్ కంటే ఎక్కువ పడితే 1 మీటర్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఏ డిటిహెచ్ తీసుకున్నా మీకు హెచ్డి బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారని ప్రస్తుతానికి. ఒక్క టాటా స్కైలో మాత్రమే మీకు ఫ్రీ ఇన్స్టలేషన్ ఉందండి. ఇంక ఏ డిటిహెచ్లో అయినా మీరు ఎక్స్ట్రాగా 200 రూపాయలు ఇన్స్టలేషన్ కట్టవలసి ఉంటుంది. ఇది గమనించుకోవాలి. మనకి ఈ ఫ్రీ ఇన్స్టలేషన్స్తో పాటు మనం కట్టిన 3000 రూపాయలు మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో మన బాక్స్లో రీఛార్జ్ చేస్తారండి. ఈ 3000 రూపాయలు బాక్స్లో రీఛార్జ్ చేసేస్తారు. ఈ 3000 రూపాయలు మనం ఏ విధంగా వాడుకోవాలనే విషయానికి వస్తే, ఇప్పుడు చెప్పబోయే ఈ రీఛార్జెస్ అన్నీ ఈ 3000 బై మంత్లీ రీఛార్జ్ అండి. మంత్లీ రీఛార్జ్ మీరు ఎంత పెట్టుకుంటే 3000 బై మంత్ రీఛార్జు. 3000 బై 265 పెట్టుకుంటే మీకు దగ్గర 11 నెలలు వస్తుందండి. 3000 బై 309 రూపాయలు పెట్టుకుంటే మీకు 10 నెలలు వస్తుందండి. 3000 బై 319 పెట్టుకుంటే మీకు 9 నెలలు వస్తుందండి. 3000 బై 345 పెట్టుకుంటే మీకు 6 నెలలు వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు ఏ ప్యాక్ పెట్టుకుంటే 3000 బై ఆ ప్యాక్ అండి. 3000 ఉన్నంత వరకు మీకు ఫ్రీగా డిటిహెచ్ అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1 మంత్కి 265 రూపాయలు ఉందండి. ముందు 265 రూపాయలతో స్టార్ట్ అవుతుంది టాటా స్కైది. ఇది 1 మంత్కి 265 రూపాయలు అండి. ఈ 265 రూపాయలు ఇది ఒక ఎస్డి ప్యాక్ అండి. ఈ 265 రూపాయలకి మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయండి. ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ ఈటీవీ బాలభారత్ తోటి ఖుషి టీవీ వస్తుందండి. తెలుగు ఛానల్స్ అన్నీ కవర్ అయిపోతాయి ఈ ప్యాక్లో. ఈ ప్యాక్లో ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావండి. మనకి ఎస్డీలో స్పోర్ట్స్ ఛానల్స్ కావాలనుకుంటే 309 రూపాయలు అండి నెలకి. 265 రూపాయలు పెట్టుకుంటే ఓన్లీ తెలుగు ఛానల్స్ వస్తాయి. 309 రూపాయలు పెట్టుకుంటే ఎక్స్ట్రాగా మనకి ఒక 5 నుంచి 6 స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయండి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, డిడి స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ 5 ఛానల్ అయితే వస్తాయండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఎస్డి ప్యాక్. అదేవిధంగా మనకి చిన్నపిల్లల ఛానల్ ఈటీవీ బాలభారత్, ఖుషి టీవీ, నిక్ జూనియర్, హంగామా, ఇలా 6 ఛానల్ అయితే వస్తాయండి చిన్నపిల్లల ఛానళ్ళు. మనకి చిన్నపిల్లల ఛానల్ స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్స్ట్రాగా ఎస్డి ప్యాక్లో కావాలనుకుంటే నెలకి 309 రూపాయలు చేసుకోవాలండి. అదే మనకి హెచ్డిలో తక్కువలో రీఛార్జ్ అమౌంట్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి. హెచ్డిలో 1 మంత్కి 319 రూపాయలు అండి. ఇది ఒక హెచ్డి ప్యాకు. దీంట్లో తెలుగులో మొత్తం 11 హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి. ఈ 319 రూపాయలకి తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ వస్తాయి. దీంట్లో కూడా 11 హెచ్డి ఛానల్స్ వస్తాయి. మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి. చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయండి.
ఈటీవీ బాలభారత్ ఒకటి, ఖుషి టీవీ ఒకటి అండి. ఈటీవీ బాలభారత్ అనేది హెచ్డీలో వస్తుందండి, ఖుషి టీవీ అనేది నార్మల్లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆ 11 ఛానల్స్ ఏమేమి వస్తాయంటే జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్ అండి 3 ఛానల్స్, ఈటీవీ, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ బాలభారత్ అండి. అవి 4, ఇవి 3, 7. జీ తెలుగు, జీ మూవీస్, మా టీవీ, మా మూవీస్ అండి 11 హెచ్డీ ఛానల్స్ అయితే వస్తాయి. తెలుగులో ఆల్ మెయిన్ ఛానల్స్ అన్ని కవర్ అయిపోతాయండి. ఇంకా ఉన్నవి న్యూస్ ఛానల్స్ ఏనండి, అంటే మన సీరియల్ ఛానల్, సినిమా ఛానల్స్ కవర్ అయిపోయేవి. మిగతావన్నీ నార్మల్లో వస్తాయి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా నార్మల్లే వస్తాయండి. ఏ డిటిహెచ్లో కూడా న్యూస్ ఛానల్స్ అని హెచ్డీలో రావు, నార్మల్లోనే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి హెచ్డీలో కూడా స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ కూడా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు నెలకి 435 రూపాయలండి. ఇది హెచ్డి ప్యాక్ అండి. ఈ ప్యాక్ మీరు వేసుకుంటే ఎక్స్ట్రాగా మీకు ఈ ప్యాక్ వలె, ఈ ప్యాక్ లాగే మీకు ఎక్స్ట్రాగా 5-6 హెచ్డి ఛానల్స్ యాడ్ అవుతాయి. స్పోర్ట్స్ నుంచి చిన్నపిల్లల ఛానల్ ఒక 6-7 వస్తాయండి. మనకి తెలుగులో స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఉంది కదండి, హెచ్డీలో వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 2 కూడా తెలుగు హెచ్డీలో వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక 5-6 ఛానల్ అయితే స్పోర్ట్స్ వస్తాయి, 5-6 ఛానల్ కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. నేను సైడ్ చూపించిన విధంగా ఛానల్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ తెలుగు ఏ ప్యాక్ మీరు వేసుకున్నా ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. లేదు మేము సపరేట్గా కొన్ని ఛానల్స్ పెట్టుకుంటామని చాలా మంది అంటారండి. ముందు మనం సపరేట్గా ఛానల్స్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్కి అయితే కొంత అమౌంట్ కట్టాలండి. గవర్నమెంట్కి 163 రూపాయలు కట్టాలండి. ఈ 163 రూపాయలకు గాను మనకి తెలుగు మొత్తము ఆల్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ అన్ని దీంట్లో న్యూస్ ఛానల్స్ అనేవి ఫ్రీగా ఇస్తారండి. దీన్ని ఫ్రీ ఛానల్స్ అంటారు, ఎఫ్టీఏ ఛానల్స్. ఈ ఎఫ్టీఏ ఛానల్స్ గాను గవర్నమెంట్కి 163 రూపాయలు కట్టాలండి. ఈ 163 రూపాయలకి మన దగ్గర 300 ఛానల్స్ అయితే ఇస్తారు, ఫ్రీ ఛానల్స్. ఈ ఫ్రీ ఛానల్స్ యాడ్ చేసుకున్న తర్వాతే మనము ఏదైనా ఛానల్స్ యాడ్ చేసుకునే మీద కుదురుతుందండి. సపోజ్ మనకు ఒక స్టార్ మా టీవీ ఒకటే మన ఇంట్లో చూస్తారు, ఒక్క మా టీవీ కావాలనుకుంటే నెలకి 23 రూపాయలు ఉంటుందండి. ఈ 163 రూపాయలు ప్లస్ 23 రూపాయలు అండి 183 రూపాయలు అవుతుందండి 1 మంత్కి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 183 రూపాయలకి మనకి తెలుగులో అయితే ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్తో పాటు ఒక స్టార్ మనం ఏ ఛానల్ యాడ్ చేసుకుంటామో ఆ ఛానల్ అయితే వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం ఎన్ని ఛానల్స్ కావాలంటే అన్ని ఛానల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము రీఛార్జెస్ అంటే ఆఫ్టర్ 3000 తర్వాత, అంటే చాలా మంది ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ప్యాక్ అయితే ఉందండి. 3000 రూపాయలు రీఛార్జ్ డిష్లు అయితే చాలా మంది తీసుకున్నాను. నేనే దగ్గర ఒక 1500 డిష్ల వరకు వేసానండి. వాళ్ళందరికీ మన కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి 3000 రూపాయలు రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఏ రీఛార్జ్ వేసుకుంటే బాగుంటుంది అన్న విషయానికి వస్తే మీరు మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చండి. ప్రెజెంట్ ఉన్నటువంటి రీఛార్జెస్ ఇవేనండి. ఈ రీఛార్జ్ మీరు మంత్లీ చేసుకోవచ్చు. లేదని అనుకుంటే 6 మంత్స్ రీఛార్జ్లు ఉంటాయండి. 6 మంత్స్ రీఛార్జ్లు అనేవి 6 మంత్స్ రీఛార్జ్లు చేస్తే మీకు ఆఫర్ అయితే వస్తుందండి. ఆఫర్ ఏంటనంటే చూడండి, మీరు *5 అండి, అంటే మీరు 5 నెలల అమౌంట్ కడితే సరిపోతుంది. మీకు 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. అంటే 180 రోజులకండి, 180 రోజులకి లాకింగ్ అవుతుంది. మీరు 1 మంత్కి 265 రూపాయల లెక్క 5 నెలల అమౌంట్ కడితే మీకు 1320 రూపాయలు అవుతుందండి. ఈ 1324 రూపాయలు మీరు కడితే 6 మంత్స్కి అంటే 180 రోజులకి లాకింగ్ అయిపోతుంది. అంటే 1 మంత్ ఫ్రీగా ఇస్తారండి. మీరు 265 రూపాయల లెక్క 5 నెలల అమౌంట్ కడితే 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఇది ఆఫరు. ఎవరైనా 3000 ప్యాక్ అయిపోయిన తర్వాత, అంటే మీరు కట్టిన అమౌంట్ ఒక 10 నెలలు 12 నెలలు ఫ్రీగా ఇస్తారు కదా, ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత మీరు 6 మంత్స్కి అయితే లాకింగ్ రీఛార్జ్లు అయితే వేయించుకోండి. మీకు ఏ ప్యాక్ కావాలో మీరు చూజ్ చేసుకొని ఆ ప్యాక్ ఇంటూ 5 రూపాయలు 5 నెలలు అండి, ఎంత అవుతుందో అంత అమౌంట్ కడితే సరిపోతుంది. 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. అది 6 మంత్స్తో అంటే 180 రోజులు, అంటే 6×3=18 అండి. అంటే 180 డేస్. 180 డేస్ మీకైతే లాకింగ్తో, అంటే 6 నెలల వరకు మీకు రీఛార్జ్లు పెరిగినా తరిగినా సంబంధం ఉండదు. 180 రోజులకి ఇది లాక్ అయిపోతుందండి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే చాలా మంది 3000 ప్యాక్ తీసుకునేటప్పుడు చాలా మందికి 1 ఇయర్ అని చెప్పారు, 11 నెలలు అని చెప్పారండి, అన్ని రోజులు రావడం లేదండి. టాటా స్కై అనేది మంచిది కాదు. కస్టమర్ టెక్నీషియన్ ఒకటి చెప్పారు, కానీ మాకు అన్ని రోజులు రాలేదని చాలా మంది ఫీల్ అవుతున్నారండి. మీరు ఆటోమేటిక్గా కొన్ని ఛానల్స్ అయితే యాడ్ అయిపోతాయండి. మీరు 1 మంత్ చేసుకునేటప్పుడు అయితే మీకు 1 మంత్కి 265 రూపాయలే ఉంటుంది, కానీ మీ బాక్స్ అయితే కొంత అమౌంట్ అయితే తీసుకుంటుందండి. ఒక 400-500 తీసుకుంటుంది. అది మీరు చూసుకోవాలండి. టాటా ప్లే లైవ్ టీవీ యాప్లో
క్లియర్గా ఉంటుందండి. మీరు చూసుకొని మంత్లీ ఎంత ఉందో చూసి అంత చేస్తే మాత్రమే మీకు 1 మంత్ వస్తుందండి. మీరు ఈ అమౌంట్లు చేసేస్తే రాదు. అదే మీరు 6 మంత్స్ రీఛార్జ్లు చేస్తే మాత్రం మీకు ఫిక్స్డ్గా 180 రోజులు వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే రీఛార్జ్లు పెరిగిపోతుంటాయి, మీరు తక్కువ అమౌంట్ చేస్తారు, అది 1 మంత్ రాదండి. మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే రీఛార్జ్లు చేసుకోవాలి. ఈ రీఛార్జ్లు కానీ ఈ కొత్త డిష్లు కానీ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ సంప్రదించండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాతే నేను డిటిహెచ్ రీఛార్జ్ కానీ కొత్త డిటిహెచ్ బుక్ చేయడం కానీ జరుగుతుందండి. అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈ రీఛార్జ్లు చేస్తే మీకైతే వాళ్ళు ఛానల్స్ ఏమొస్తాయో చెప్పరు. ఒకవేళ రాంగ్ రీఛార్జ్ అయిపోయినా రిటర్న్ అమౌంట్ అయితే రాదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత అమౌంట్ చేయాలో మీకు తెలియదు, అది 2 నెలలు రావడం 3 నెలలు రావడం జరుగుతుంది. అదే మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం మీకు లాభం ఏంటంటే మీకు ప్యాక్ ఎన్ని రోజులు వస్తుందో స్పెసిఫిక్గా చెప్తామండి, ఒకటోది. రెండోది ఆ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయనేది మేము చెప్తాము. మూడవది ఏమైనా రీఛార్జ్ రాంగ్ అయిపోయినా మీ దగ్గర మేము అమౌంట్ తీసుకోమండి, మళ్ళీ మేము రిటర్న్ అమౌంట్ పెట్టుకుంటాము. మీకు రీఛార్జ్ సక్సెస్ అయితేనే మీకు వ్యాలిడిటీ నచ్చితేనే మీరు అమౌంట్ వేస్తే సరిపోతుంది. 100% క్యాష్ ఆన్ డెలివరీ అనండి. మొత్తం డిటిహెచ్ నుంచి అన్ని కూడా క్యాష్ ఆన్ డెలివరీ, మీరు ముందు ₹1 కూడా పే చేయాల్సి ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు మా దగ్గర రీఛార్జ్ చేయడం వల్ల మీకు ఛానల్ లిస్ట్ అనేది మేము చూపిస్తామండి. మీకు అగ్రీ అయితే మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త డిటిహెచ్ కానీ కొత్తగా రీఛార్జ్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇటువంటి లేటెస్ట్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.